హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెనీలా చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓవెన్ బీటర్ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, చాక్లెట్ కేక్ని సింపుల్గా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా స్పాంజీ అండ్ ప్లఫీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాము. ముందుగా కేక్ బేకింగ్ కోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యే లోపల కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. కేక్ బేకింగ్ కోసం మందంగా ఉండే గిన్నెని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చేతితో లేదా బ్రష్తో గిన్నె అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మైదా పిండి లేదా గోధుమ పిండిని వేసుకొని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ని పెట్టి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. పావు కప్పు కోకో పౌడర్, 1 స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, చిటికెడంత ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవటం వల్ల పిండి ముద్దలుగా లేకుండా ఉంటుంది. జల్లించుకున్నాక స్పూన్తో ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్, ముప్పావు కప్పు పంచదార, 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని మైదా పిండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. విస్కర్తో వన్ డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఇలా ఒకే డైరెక్షన్లో పిండి అంతా క్రీమ్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ పలుచగా ఉంటే కేక్ సరిగా రాదు. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని డస్టింగ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకొని పైన కొన్ని చిన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, టూటీ ఫ్రూటీలు వేసుకొని ఈ గిన్నెని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో సెంటర్లో పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. 35 మినిట్స్ తర్వాత ఇలా ఒక చాకు లేదా టూత్ పిక్ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా నీట్గా వస్తే కేక్ బేక్ అయినట్లు. ఈ గిన్నెని బయటకు తీసి చల్లారిన తర్వాత చాకుతో అంచులను ఇలా లూజ్ చేసుకోవాలి. పైన ప్లేట్ని పెట్టి రివర్స్ చేసుకొని చేతితో 2-3 సార్లు ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, వెనీలా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. బయట బేకరీలో కొనకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి ఈ స్పాంజీ కేక్ని మీరు కూడా ఇంట్లోనే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.